హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ మొమెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్ కోర్స్ ఎస్, మేమైతే జర్నీ ఇలా స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మీకు ఊటీ గురించి చెప్పేటప్పుడు నా వాయిస్ ఎందుకు తడబడిందో లేటర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ వైల్ ఈ వీడియో సమాచారం, ఇన్ఫర్మేషన్ అంతా మీకు వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కూడా మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో విషయంలోకి వచ్చేస్తే, నేను మా మిస్సెస్ మట్టికి ఊటీ ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట, బైక్ మీద, అది కూడా అడ్వెంచరస్గా బెంగళూరు నుంచి. నిజంగా అనుకుంటారు కానీ చాలా వరకు మేము కూడా అనుకోలేదు ఎంత వండర్ఫుల్గా టర్న్అవుట్ అవుతుందని ఆ ట్రిప్ అయితే. ఇదిగోండి మా జర్నీ ఇలా సాగింది. బైక్ మీద అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నైట్ కావడంతో ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేకపోయాం కానండి. ఆల్మోస్ట్ ఎంటర్ అనమాట. ఇంతకుముందు వణికింది కదా వాయిస్, చూడండి నోట్లోంచి. ఆల్మోస్ట్ ఏముండదులే, అసలు పొగగా ఏముండదు అనుకుంటే నోట్లోంచి పొగలు కక్కుతున్నాయి. వేడి వల్ల కాదు, చలి వల్ల విపరీతంగా అస్సలు అవ్వలేదు మా వల్ల అయితే. గడగడ గడగడ వణికిపోతున్నాయి అనమాట. తర్వాత అక్కడ మొక్కజొన్న పొద్దులు కాంచే వాళ్ళ దగ్గర ఆకలి లేకపోయినా కూడా దాన్ని కొనుక్కొని కాసేపు వేడి దగ్గర ఉండాలని చెప్పి అయితే వెయిట్ చేసాం. నేను మరి ఓవర్ యాక్షన్ కాకపోతే షార్ట్ వేసుకున్నాను అనమాట వేడి కోసము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్తో పెద్ద డైలాగ్ కొట్టాను, ఏం పర్లేదు, ఏం కాదు అని చెప్పి. అన్న తర్వాత అయితే ఊటీ జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత అదే కొద్దిగా ఫుడ్ తింటే వేస్టేజ్ అంతా కూడా వేస్ట్ అవ్వకూడదని చెప్పి మా మిస్సెస్ అక్కడ ఉన్న కుక్కకైతే పెట్టిందనమాట. అది వచ్చి హ్యాపీగా తినేసి లాగిచ్చేసింది. ఆ చెల్లో ఎలా ఉంటున్నాయేమో ఇదిగోండి చూడండి. ఊటీ మెయిన్ ఎంటర్ అయితే నెక్స్ట్ డే ఇలా క్యాప్చర్ చేసాం అనమాట. పైన ఈ హాస్టల్ హోటల్ అకామిడేషన్ అంతా కూడా చాలా కాస్ట్లీ. ఊటీ లూటీ అని అనుకోవచ్చు మనం. చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మాకైతే తెలిసిన ఫ్రెండ్ కమ్ స్టూడెంట్ రిజ్వాన్ అనే అబ్బాయి చూసుకున్నాడు అనమాట. ఇదిగోండి ఫస్ట్ డే అయితే ఇలా పైకారా లేకు. సో అక్కడ ఉండే మనకు టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా అబ్బాయికి చాలా 3 years నుంచి చదువుతున్నాడు అక్కడే కాబట్టి హీ టుక్ us. సో ఇలా బైక్స్ మీద ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్లో పైకారా లేక్ కాడికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ క్యాప్చర్ చేస్తాం అనమాట. వండర్ఫుల్ రూట్స్. రోజు సిటీ బిల్డింగ్స్లో అసలు ఏ ఊపిరి లేకుండా ఉండే వాళ్ళంతా కూడా ఈ ప్లేస్ని చూస్తే మనసంతా కూడా ఉల్లాసంగా హ్యాపీనెస్తో ఇదైపోతుంది. రోడ్లో ఆడబట్టినా కూడా మన ఆంధ్ర సైడ్ లేకపోతే ఇండియా సైడ్ అంతా కూడా బఫెలోస్ ఉంటాయి కదా, ఇక్కడైతే గుర్రాలు ఎన్ని చూసాను నేనైతే. ఓకే, సో ఇలా మా హోల్ ట్రిప్ మన బైక్ మీద నడిచింది. వెళ్తున్నాం అయితే పైకారా లేక్. సో ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా. అదిగోండి పైకారా లేక్ ముందర హనుమ వచ్చేసారు అనమాట. వండర్ఫుల్గా ఎంజాయ్ చేసాం బైక్ మీద. పొరపాటున మీరు కానీ ఏదన్నా కానీ బైక్ పైన పౌచ్లో వస్తువులు పెట్టినట్టయితే మీ ఫుడ్ స్వాహా, గోవిందా అంతే. సో ఇలా బైక్ విప్పదీసుకొని చూస్తే ఇదిగోండి పైకారా లేక్లో ఎంట్రన్స్కి ముందర అనమాట. ఇది కొద్దిగా టూరిస్ట్ స్పాటే. చెట్లు చాలా ఇదిగా ఉన్నాయి. స్లాంట్ ఉంటుందండి కొద్దిగా పెద్దవాళ్ళవి కింద దాకా రావడానికి అవి. సో ఇది పైకారా లేక్ నెక్స్ట్ ఉంది. ఇది బిఫోర్ లేక్ అనమాట. చెట్లు డీప్ దిగితే ఇది ఉందన్నమాట. సో వీ హ్యాడ్ సమ్ ఫన్ దేర్. అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా బ్యాక్ టు రోడ్స్. వీ హిట్ ద రోడ్స్. మా గైడ్ అయితే రిజ్వాన్ పాపం అది కూడా ముందర వెళ్తున్నాడు. అతని ఫేస్ కూడా రివీల్ చేస్తాను మీకు. హీ హాస్ బిన్ వెరీ ఫ్రెండ్లీ టు మీ. చాలా చెప్పాలంటే సూపర్ కుర్రోడు, మంచోడు. సో ఇదిగోండి ఇలా మన తెలుగు వాళ్ళు మూవీ షూట్ చేశారు కదా, కృష్ణ గారు మూవీస్, ఇవన్నీ కూడా చాలా వరకు ఇక్కడే జరిగేవి. సో సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు అంతా ఎక్కువ వేసేసి అక్కడ అసలు చెట్లే మొలవ్వంట. ఇదిగోండి పైకారా లేక్ బోటింగ్ అండి బాగా కాస్ట్లీయే, వెయిటింగ్ కూడా ఎక్కువ ఉండిపోయింది. అసలు చాలా మటుకు అసలు ఫాస్ట్ బోటింగ్ ఉంటుంది. కొద్దిగా అడ్వెంచరస్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇదిగోండి మేము వీ హ్యాడ్ బీన్ ఎంజాయింగ్ ఇట్. ఆ డ్రిఫ్ట్ కానీ వాటర్ ఫాస్ట్ ఫ్లో అవ్వడం కానీ చాలా ఇదిగా ఎంజాయ్ చేస్తాం అనమాట నేను మా మిస్సెస్. ఇదిగోండి సో అయిన తర్వాత పైకి ఎక్కాలి. స్టెనస్ ప్రాసెస్. వీకెండ్స్లో అయితే అసలు గుంపులుగా మందలుగా ఉంటారు పోయా జనం. సో బీ వెరీ కేర్ఫుల్. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ. సో టికెట్ కూడా ఓన్లీ మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ ఫోన్పే కూడా వర్క్ అవ్వదు. మీ కర్మ మీదే. డబ్బులు లేకపోతే అడుక్కోవాలనుకుంటే మళ్ళీ కమిషన్ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇదిగో అయిన తర్వాత బ్యాక్ టు ఊటీ. వెళ్ళే మధ్యలో ఒకటి బర్డ్ శాంక్చురీ లాగా ఉంది. రకరకాలు ఉంటాయంట. ఇదిగోండి ఇలా మీరు బర్డ్స్తో, ఇఫ్ యు ఆర్ అ బర్డ్ లవర్, మీరు వాటిని పెట్టుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా చూడండి లోపలికి వెళ్ళాం. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. దండిగా ఉంటాయి వెరైటీస్. కొద్దిగా అమౌంట్ 1000 rupees పర్ పర్సన్ ఎంత తీసుకున్నారు. ఇట్ వాస్ నాట్ దట్. సో ఇలా మా వాడైతే పైన ఇలా అరేంజ్ చేసింది అనమాట ఫుడ్. తర్వాత
ఊటీ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ నార్మల్, నాట్ దట్ మచ్ అనిపించలేదు, బట్ నో సమ్హౌ. మళ్ళీ ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము, ప్లస్ కాఫీ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ బిడ్స్ సూపర్గా ఉంటాయి. సో ఇలా అనమాట. సో కాఫీ ఎప్పటి నుంచి, దాని హిస్టరీ ఎలా తయారైంది, ఏం కదా అనేది అంతా కూడా హిస్టరీ ఇది ఉంది. మీరు పాస్ కొట్టినట్టయితే తమ్నైల్స్ కనపడతాయి. ఇదిగోండి కాఫీ తయారు చేసే, టీయాకు తయారు చేసే మెషిన్స్ అంతా కూడా ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ జస్ట్ నాట్ డూయింగ్ ఇట్. ఇక్కడైతే చాలా ఫేమస్. కాఫీ ప్యాకెట్ కూడా తక్కువ ఉన్నాయి. దెన్ ఇదిగోండి, దీని గురించి చెప్పే తెరాలి మీకు. ఇది టైగర్ రిజర్వ్. ఈయన ఎలా ఏం చేశాడంటే మా వాడు రిజర్వాన్ గడ. సో మమ్మల్ని ఏం కాదు సార్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఓకే, మేము మామూలుగా మృదుమలై ఫారెస్ట్ గురించి తెలుసుకోకుండా నైట్ 7:30 లోపల వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా 7కి ఎంటర్ అయ్యాం. మాకు మామూలుగా ప్రతిరోజు రోడ్డు మీద వెళ్తుంటే బోర్డు మీద పెట్టేస్తారు కదా, ఎలిఫెంట్స్ రోడ్డు దాటుతున్నాయి జాగ్రత్త, పులులు జారుతున్నాయి జాగ్రత్త అని చెప్పేసి. మనం అవన్నీ ఎప్పుడు చూడలేదు కాబట్టి అసలు మాకు మృదుమలై ఫారెస్ట్ గురించి తెలియదు కాబట్టి అలానే బైక్ మీద వెళ్ళిపోయాం. చాలా దగ్గరలో ఇంక నేను కొద్దిగా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆపాను అనమాట పాస్కలాగా. బట్ నో సమ్హౌ ఇట్ వాస్ టెరిఫైయింగ్. దాని గురించి తెలియకుండా ఇక్కడికి వచ్చి డ్యాన్స్లు గేమ్స్లు అన్నీ చేసాం. ఇది టైగర్ రిజర్వ్ అంట, రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ బైక్ తెలుసుండడం వల్ల ఇక్కడ తీసుకొచ్చాడు. సమ్హౌ అప్పుడు తెలియలేదు, కానీ వచ్చిన తర్వాత మృదుమలై ఫారెస్ట్ దాటిన తర్వాత ట్రెక్కింగ్లో మేము ఒక ప్లేస్లో రేగాయల కోసం ఆగిన తర్వాత కోసుకొని అందరూ అరిచదలకి మళ్ళీ బైక్ ఎక్కేసాం. తెరా చూస్తే ట్రెక్కింగ్కి సఫారీకి వెళ్ళిన తర్వాత మేము రేగాయల కోసం దగ్గర నుంచి కరెక్ట్గా 50 మీటర్లో పోయే చిరుతుపులు ఉంది. సో అలా అనమాట, హయ్యెస్ట్ టైగర్ రిజర్వ్. సో మళ్ళీ ఊటీ బ్యాక్ వచ్చేస్తాం. ఇలాగా అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇది క్యాంప్ ఫైర్ లాగా, ఇదైతే కామన్ అనమాట ఊటీలో. అసలు మన సోల్జర్స్ ఎలా ఉంటారు కానీ ఆర్మీ బార్డర్స్లో. సో ఇట్ వాస్, సో మీకు తెలిసినాక డైలీ రొటీన్ ఎక్కడున్న రన్నింగ్ కామన్ అనమాట నాది. సో టు మేక్ మై సెల్ఫ్, అందులో అప్పుడు చాలా పక్కగా ఉన్నాను అనమాట, 115-116 కిలోలు. సో చూడొచ్చు మీరు, బుగ్గలంతా కూడా పక్కగా ఉంటాయి. సో అలాగా రన్నింగ్ కూడా చేసాం అనమాట ఊటీలో టాప్ పైన వ్యూస్ చూస్తూ. ఇదిగోండి ఇల్లు చూడండి, ఏదో టౌన్షిప్ అనే గేమ్ ఉందన్నమాట ప్లే స్టోర్లో. అలా ఉన్నాయి ఈ ఊటీలో సంబంధించిన ఇదంతా కూడా. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఈ పచ్చదనాన్ని, ఈ వండర్ఫుల్ ప్లేస్ను వదిలేసి అసలు అక్కడ ఉండేవాళ్ళు జాబుల కోసం ఇది అని చెప్పేసి అట్లా వస్తారేమో మనసు ఒప్పుదు నాకైతే. అఫ్ కోర్స్ ధనం మూలం మిదం జగత్ అని, డబ్బు ఉంటేనే కదండి. ఇదిగోండి ఇలా డే 2 స్టార్ట్ అయిపోయింది. సో దొడ్బెట్ట పీకో సంథింగ్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట బైక్స్లోని. అక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా డబ్బులు ఉండవు, చూసుకోండి. ఫోన్పే ద్వారా చేయడానికి మీరు అమౌంట్ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు అసలు ఘాట్స్ కానీ సీనరీస్ కానీ చాలా బాగుంటాయి. ఇది ఎందుకు కెమెరా నాకు అంత క్యాప్చర్ చేయలేకపోయింది గ్రీనరీని రైట్ నో, బట్ సమ్హౌ ఇదిగోండి మా మిస్సెస్. వీ హ్యాడ్ వెరీ గాలా ఆఫ్ టైమ్. ఆఫ్ కోర్స్ చాలా మంది గ్రూప్లోకి వెళ్తేనే సంతోషంగా ఉంటుంది అని అంటారు కానీ, బట్ సమ్హౌ ఇక్కడ మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేసాము ఇద్దరం కూడా రైట్ నో. అఫ్ కోర్స్ గ్రూప్స్ ఉంటే ఆ ఆనందం వేరనుకోండి, బట్ నో దిస్ ఇస్ సపరేట్ డిఫరెంట్ థ్రిల్ అనమాట. ఇలా ఫుల్ బైక్స్ మీదే గడిచింది. సో ఇలా చూడండి, ఎక్కడ పట్టినా కూడా ద వే ద గ్రీనరీ వాస్, ద వే ద హౌసెస్ వర్, ద వే దిస్ పెనోరమిక్ వ్యూస్ వర్, అసలు వండర్ఫుల్ అనమాట. ఇదిగోండి చూడండి, సాగుతూనే ఉంది, నడుస్తుంది జీవితం. ఊటీ టాయ్ ట్రైన్ చాలా మందికి డ్రీము. చాలా అసలు ఫొటోస్ తీసేదానికి మంచి కెమెరా ఉండి రైట్, మంచి కెమెరామెన్ ఉంటే అసలు అది తిరిగిపోతే స్టిల్స్. ఇదిగోండి బయట అంతా కూడా మీకు ఊటీ టాయ్ ట్రైన్ అయితే ముందే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రీ ప్లాన్ ఇట్. ముందే ప్లాన్ చేసుకుంటే అది తిరిగిపోద్దండి. ఇదిగోండి రైట్, నాట్ రీల్స్ మామూలే కదా, ఎన్ని మెమరీస్. సో oh my god, yes, so we were just now doing some fun activities in the Woody toy train. అసలు క్లోజ్ చేస్తారు ఐరన్ బాక్స్లో మనం లోపల పెట్టేసి చేసినట్టు, బట్ మనకి ఫుట్బోర్డ్ దగ్గర నిలబడడానికి ఉండవు కానివ్వండి. సీనరీ వ్యూస్ మటుకు నిజంగా తిరిగిపోతాయి ఫ్రెండ్స్. సో అలా అయింది. ఇది కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ముందే రిజ్వాన్కి తెలుసు కాబట్టి, సో బందా లైక్ మాకు అన్నీ చూసుకున్నాడు. ఇదిగోండి అసలు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. ట్రిప్ మొత్తం అదిరిపోద్ది రైట్ నా, మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే రైట్. బట్ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడ్డాం ఫుడ్ గురించి, వాటి గురించి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు హోటల్స్ అవి లేట్ నైట్స్ వరకు ఉంటాయి కానండి, బయటికి రావడానికి కదలదు. సపోజ్ మీ మీద పడుకోనప్పుడు బెడ్ మీద మీ కాలు మీకే తగిలింది అనుకోండి, అదిరిపోతారు చలితో రైట్, గల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  అల్లాడిపోతారు అనమాట. ఇదిగోండి మీరు జస్ట్ ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా, ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవే ఫ్రమ్ అనుకుంటే
అనుకున్నా కూడా రైట్ నో డైలీ రొటీన్ లైఫ్ ఇన్ ఊటీ ఈస్ వండర్ఫుల్ ప్లేస్. బట్ నో సమ్హౌ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఉన్నా కూడా, బిలో మంత్స్ బేబీస్ ఉన్నా కూడా చాలా కేర్ఫుల్, ఎందుకంటే చాలా చలి. ఇదిగోండి గుర్రాలు నేను చెప్పాను కదా, రైట్ చూడండి ఎంత బక్కగా ఉన్నాను నేను. మా మిస్సెస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫాగ్, ఆ మిస్ట్, విపరీతమైన హెవీ చిల్నెస్ అనమాట. సో ఇది మేమున్న ప్లేస్లో పైన రైట్ టెర్రస్ మీద ప్రొవైడ్ చేశారు. చేసిన తర్వాత వీఆర్ ఎంజాయింగ్ లైక్ దిస్ రైట్ నో ఆన్ ద రోడ్స్, ఆల్ దీస్ థింగ్స్ అండ్ కొద్దిగా ట్రై చేసినది కూడా. మా చందమామ కూడా మామూలుగా చందమామ వాళ్ళు బూజు గమ్ముతుంది, ఇక్కడ చందమామకి బూజు గమ్మేలా ఉందన్నమాట చలి. సో ఇలా కొద్ది టైం ఎంజాయ్ చేస్తాం. వీ హ్యాడ్ వెరీ వండర్ఫుల్ టైం. సో వీ వర్ జస్ట్ నో సింగింగ్ లైక్ నల్లని మబ్బు చాటు కన్నెల దొంగల. అక్కడైతే వాన, ఇక్కడైతే చందమామ గురించి అనమాట. రైట్ ఓకే, సో వి డాన్స్ లైక్ యా. అయిన తర్వాత సఫారీ. ఫ్రెండ్స్, యూఆర్ గోనా లవ్ దిస్. 1500 నుంచి 2000 రూపాయలు తీసుకుంటారు పర్ పర్సన్కి. ఓపెన్ సఫారీలో వెళ్ళాం మేము, ఎగ్జైట్మెంట్ కావాలని. మేము ఏమనుకున్నాం, అసలు ఉండవులే, ఏముండవు. రైట్ అందులో ఒక ఏదన్నా కూడా వైల్డ్ ఎనిమల్ పైకి దూకినా కూడా ఇదైపోద్ది. చూడండి గుంపులు గుంపులు అనమాట. హైనాస్, బాహుబలి బైసన్స్, ఇదిగోండి చూడండి మా దిక్కు చూస్తుంది ఎలిఫెంట్. అసలు నిజంగా గజరాజులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఎంత ఓపెన్. రైట్ మా మిస్సెస్ కూడా చాలా భయపడిపోతుంది అనమాట. ఈవెన్ మాకు కూడా భయమే, పైకి కనపడకపోయినా కూడా. ఆ గజరాజులు కానీ రైట్ మేమైతే అన్నిటికంటే వెయిట్ చేసే మూమెంట్, ఎక్కడైనా చిరుతపులి వస్తుందా అని. సినిమాల్లో హీరో కోసం వెయిట్ చేసినట్టు మేము చిరుతపులి గురించి కూడా వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. మా మిస్సెస్ కూడా షీ లైక్స్ విజిటింగ్ ఆర్ లైక్ సీయింగ్ వైల్డ్ ఎనిమల్స్ అనమాట. రైట్ కొన్ని సెకండ్స్లో అయితే రాబోతుంది మన ముందరికి. చాలా పక్క నుంచే విట్నెస్ చేసామండి. ఇదిగోండి గజరాజులు అయిపోయిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఎంటర్ అయ్యామండి. జస్ట్ అదిగోండి పక్కనే గ్లేర్, మీకు అలా జస్ట్ అనిపిస్తుంది కానండి, ఓపెన్లో ఫుల్ ఏదో తిని ఆదమర్చిందనమాట. ఇట్ వాస్ లైక్ నైపింగ్. సో చూసాం దగ్గర, నాకే కనబడింది. రైట్ ముందరికి వెళ్ళిపోతుంటే ఐ సైటెడ్ ఇట్. ఆ చిరుతపులిని చూసిన తర్వాత ఇట్ వాస్ జస్ట్ మెయింటైన్ ద ఐ కాంటాక్ట్. యాక్చువల్గా చాలా రైట్ మీరు జూమ్ చేసి చూస్తే థంబ్నైల్ పెట్టుకొని ఓపెన్ అవుతుందండి. పక్కనే ఉంది ఇంకా అది. రైట్ ఎంజాయ్ చేస్తుంది. విపరీతమైన జింకలు. మృదుమలై ఫారెస్ట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ అండి, తమిళనాడు, కర్ణాటక, కేరళ అంతా కూడా. సో ఒకసారి విజిట్ చేయండి. ఇదిగోండి పెద్ద పులి, మేము వెళ్ళే రూట్లోనే, బైక్ వెళ్ళే రూట్లోనే పెద్ద పులి అడుగులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మృదుమలై ఫారెస్ట్లో 7-7:30 క్లోజ్ చేస్తారు. సో ఇది అండి మా ఊటీ ట్రిప్ అలా నడిచింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం. జై హింద్.